గ్రామీణ ప్రాంతాల్లోని వారి అవసరాలను గుర్తించి దశల వారీగా తీర్చేందుకు వీలుగా మన ఊరు మన ప్రణాళిక కార్యక్రమాన్ని మరోసారి నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సుమారు 8 గంటల పాటు సాగిన కలెక్టర్ల సదస్సులో ఈ మేరకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. అంకిత భావంతో పనిచేస్తే సాధ్యం కానిది ఏదీ ఉండదన్న సీఎం తెలంగాణ సాధన, మిషన్ భగీరథ పథకాలను ఇందుకు నిదర్శనంగా వ్యాఖ్యానించారు. జిల్లాలోని వివిధ రంగాలకు సంబంధించిన 10 ఏళ్ల ప్రణాళిక రూపొందించాలని సీఎం సూచించారు. చిన్న జిల్లాల ఏర్పాటు ఫలితాలు ప్రజలకు అందాలన్న ముఖ్యమంత్రి వారిని భాగస్వాముల్ని చేస్తూ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కలెక్టర్లకు హితబోధ చేశారు. 2 పడక గదుల ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచాలని, స్థానికంగా ఇళ్లు కట్టేవారికి పనులు అప్పగించాలని ఆదేశించారు. రహదారుల మీద ఎట్టి పరిస్థితుల్లోనూ గుంతలు ఉండరాదని, గుంతలు పూడ్చని అధికారులపై చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రగతి భవన్లో కలెక్టర్లతో సమావేశమైన ముఖ్యమంత్రి కేసీఆర్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గ్రామాల్లో ఉన్న వారి పరిస్థితులు, అవసరాలు గుర్తించేందుకు మరోమారు మన ఊరు మన ప్రణాళిక కార్యక్రమం నిర్వహించాలని ఆదేశించారు. దశల వారీగా అందరి అవసరాలు తీర్చేందుకు ప్రణాళిక తయారు చేసి లబ్ధిదారుల ఎంపికకు లాటరీ విధానం అనుసరించాలని స్పష్టం చేశారు. అనాథల సంరక్షణ కోసం ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు సహా ఒంటరి మహిళలను గుర్తించి భృతి ఇవ్వాలని నిర్దేశించారు. కుటుంబంలో ఒకరికి ఆసరా పింఛను ఉన్న అదే కుటుంబంలోని బీడీ కార్మికులకు భృతి ఇవ్వాలని స్పష్టం చేశారు. విద్యార్థులకు ఇచ్చే ఏకరూప దుస్తులను స్థానిక దర్జీలే కుట్టేలా చూడాలన్న సీఎం పశు వైద్యం చదివిన పట్టభద్రులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని సూచించారు. గుడుంబ అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలన్న కేసీఆర్ తయారీ, అమ్మకందారుల ఉపాధి కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. త్వరలో పెద్ద ఎత్తున గొర్రెపిల్లల పంపిణీ చేపడుతున్నందున పంపిణీ కోసం గొర్రెపిల్లలను ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రంలోనే కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టాలని వివరించారు. గ్రామాలు, పట్టణాల్లో పారిశుధ్య కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వాలన్న సీఎం గ్రామాల్లో క్లీన్ ద విలేజ్ పేరిట కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజా ప్రతినిధులు, ఉద్యోగులు, అధికారులు సహా అన్ని వర్గాలను భాగస్వాముల్ని చేసి కూలిపోయిన ఇళ్ల శిథిలాలు, ముళ్ల పొదలు, చెత్తా చెదారం తొలగించడం సహా పాడుబడ్డ బావులు, బోరుగుంతలు పూడ్చేయాలని సూచించారు. క్లీన్ ద విలేజ్ ద్వారా పరిశుభ్రంగా మార్చుకున్న గ్రామాలకు కలెక్టర్ అవార్డు పేరిట నగదు బహుమతి ఇవ్వాలన్న ముఖ్యమంత్రి దళిత కాలనీలు, గిరిజన తండాలకు వర్తింపజేయాలని ఆదేశించారు. గ్రామాల్లో వంగిన విద్యుత్ స్తంభాలు, వేలాడిన తీగలు సరిచేయడం సహా నియంత్రికల వద్ద శుభ్రం చేయాలని, ఇందుకోసం పవర్ డే చేపట్టాలని నిర్దేశించారు. ప్రతి గ్రామంలోనూ డంపింగ్ యార్డుల ఏర్పాటు కోసం అవసరమైన స్థలం గుర్తింపు సహా శ్మశాన వాటికలు నిర్మించాలని స్పష్టం చేశారు. గ్రామాల్లో కమతాల ఏకీకరణ జరగాలన్న ఆయన సాదా బైనామాల ద్వారా పట్టాలిచ్చే కార్యక్రమాన్ని త్వరగా ముగించాలని సూచించారు. అసైన్డ్ భూములకు సంబంధించిన పూర్తి వివరాల సేకరణ 10 రోజుల్లో పూర్తి కావాలని, అన్యాక్రాంతమైన అసైన్డ్ భూములను స్వాధీనం చేసుకుని పేదలకు అందించాలని ఆదేశించారు. 10 రోజుల్లో కారుణ్య నియామకాలు పూర్తి చేయాలని, ఉద్యోగులైన భార్యాభర్తలు ఒకే చోట పనిచేసేలా బదిలీలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. పదవి విరమణ చేసిన ఉద్యోగుల్ని ప్రభుత్వ వాహనంలోనే ఇంటి వద్ద దింపాలన్న సీఎం ప్రభుత్వ కార్యక్రమాల అమల్లో బాగా పనిచేసే అధికారులను ప్రోత్సహించాలని సూచించారు. కేంద్ర ప్రాయోజిత పథకాలను బాగా ఉపయోగించుకోవాలని, అందుకు సంబంధించిన వినియోగ ధ్రువపత్రాలు త్వరితగతిన పంపి మరిన్ని నిధులు రాబట్టుకోవాలని సూచించారు. కలెక్టర్లు గ్రామాలకు వెళ్లినప్పుడు ఖచ్చితంగా దళితవాడలు, తండాలను సందర్శించి వారి స్థితిగతులు, సమస్యలు స్వయంగా తెలుసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. ప్రతి కలెక్టర్ వద్ద 5 కోట్ల రూపాయలు అందుబాటులో ఉంచుతామన్న ఆయన సమస్యల తక్షణ పరిష్కారానికి వాటిని ఉపయోగించాలని స్పష్టం చేశారు. ఏడాదిలోగా అన్ని జిల్లా కలెక్టరేట్, పోలీస్ కార్యాలయాల నిర్మాణం పూర్తి కావాలని నిర్దేశించారు. కరీంనగర్కు కొత్తగా మత్స్య కళాశాల మంజూరు చేసినందున దిగువ మానేరు జలాశయం వద్ద అవసరమైన స్థలం గుర్తించాలని స్థానిక కలెక్టర్ను ముఖ్యమంత్రి ఆదేశించారు. వరంగల్ను బాగా అభివృద్ధి చేసేందుకు సమగ్ర ప్రణాళిక రూపొందించాలన్న కేసీఆర్ అవసరాలకు అనుగుణంగా ప్రత్యేకంగా నిధులతో పనులు చేపట్టాలని సూచించారు. ఆత్మరక్షణ కోసం మహిళలకు జనగాంలో సామూహిక శిక్షణ ఇచ్చి అందరికీ ఆదర్శంగా నిలిచారని అభినందించిన ముఖ్యమంత్రి అలాంటి కార్యక్రమాలు అన్ని చోట్ల నిర్వహించాలని అభిప్రాయపడ్డారు.